బాబు పాలన అన్నిటా అధమం 2024-25 కాగ్ గణాంకాల సాక్షిగా వాస్తవాలు బహిర్గతం. సొంత పన్నుల ఆదాయాల్లో 22వ స్థానానికి పడిపోయిన ఆంధ్రప్రదేశ్. హై ఫార్వర్డ్ యాక్షన్, పరీక్షల్లో సంస్కరణల కోసం ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్. ప్రధాని మోదీ, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నిలేకని నేతృత్వంలో ఏర్పాటు. నేడు పార్లమెంటు ముందుకు పబ్లిక్ ఎగ్జామినేషన్ సవరణ బిల్లు. లోకేష్, మీరు రాజీనామా చేయరా? డిఎస్సి స్కామ్కు మీరు బాధ్యత వహించాల్సిందే. సూటిగా నిలదీస్తున్న నిరుద్యోగ యువత. నీట్ యూజీ పేపర్ లీక్పై బాధ్యత వహించిన కేంద్రం. నమ్మకాన్ని నిలబెట్టుకుంటా, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని కేంద్ర విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రహ్లాద్ జోషి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను. రాబోయే కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ఆ రాష్ట్ర మాజీ సీఎం కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య ప్రకటించారు. విజయ వైభవం, జింబాబ్వేపై భారత్ జయభేరి. టీ20 సిరీస్ 3-0తో క్లీన్షిప్. ఇంటింటికి అబద్ధం. నేటి నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాలు. అమలు కాని హామీలు అమలైనట్టు చెప్పే గోబల్స్ యాత్ర. తల్లికి వందనం, ఉచిత బస్సు తొలి ఏడాది ఎగ్గొట్టారు. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, 50 ఏళ్లకే పెన్షన్ హామీలకు పూర్తిగా మంగళం పాడేశారు. పసిడి గెలిచాను, అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణ పథకంతో అదరగొట్టింది. గ్లాస్గోలో జరిగిన మహిళా వెయిట్ లిఫ్టింగ్ 48 కేజీల విభాగంలో మీరాబాయి చాను విజేతగా నిలిచింది. మయన్మార్లో నరకం చూస్తున్నాం. సైబర్ నేరస్తుల చేతిలో చిత్రహింసలు అనుభవిస్తున్నాం. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలే మమ్మల్ని రక్షించాలి. సాక్షితో మయన్మార్ బాధితుల ఆవేదన. ఇరాన్పై అమెరికా దాడులకు విరామం. క్షిపణుల కొరతే కారణమా? ఇరాన్పై వరుసగా 13 రోజుల పాటు దాడులు కొనసాగించిన అమెరికా ఒక్కసారిగా విరామం ప్రకటించింది. ఎన్టీఆర్ జిల్లాలో కోవిడ్ మళ్లీ విస్తరిస్తుంది. ఇప్పటి వరకు 3 పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో ఒకరికి నెగిటివ్ వచ్చింది. బంగాళాఖాతంలో వాయుగుండం. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారినట్లు